వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను శివకుమార్. టుడే బులెటిన్స్. 3 దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని, తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గత 10 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరి అయిన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇరిగేషన్ అధికారులు బాధ్యత వహించాలి. తప్పిదం వల్ల మా ప్లాట్లన్నీ మునిగిపోయినాయి. అలుగులు మూసేశారా? ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో నాలా ల్యాండ్లు మొత్తం కబ్జా అయిపోయినాయి. ఇప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు వస్తే చెరువులో నీళ్లు ఎట్లా వదులుతారో? ఇళ్లలోకి వదులుతారా? ఏదైనా ప్రమాదవశాత్తు వచ్చి చెరువు నీళ్లు బయటికి తీయాలంటే మహానగరానికి ఆనుకొని ఉన్న ఇంద్రేజం గ్రామ పరిధిలో నివాస యోగ్యంగా ఉన్న స్థలాల్లో డిమాండ్ ఉండడంతో కొంతమంది బిల్డర్లు నామినల్ గా పర్మిషన్ తీసుకుని పరిమితికి మించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ పర్మిషన్లు లేకున్నా తమకు నచ్చిన విధముగా నిర్మాణాలు చేపడుతున్నారు. అలాంటి నిర్మాణాలకు గుర్తించిన పంచాయతీ అధికారులు నిర్మాణాలను ఆపివేయాలని పలుసార్లు నోటీసులను జారీ చేసినా పట్టించుకోకుండా బహుళ అంతస్తులు నిర్మించడంతో సంగారెడ్డి పటాన్ చెరువు మండలం ఇంద్రదేశం గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీలలో పరిమితికి మించి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలను ఈ రోజు పంచాయతీ అధికారి పంచాయతీ సిబ్బందితో కలిసి అట్టి నిర్మాణాలను తొలగించనున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ వాంకిడి మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థి చౌదరి శైలజ సోమవారం హైదరాబాద్ లో నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిందని, కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వాంకిడి మండలం దాబా గ్రామంలో శైలజ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలని వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు. కుమరంభీం ఆసిఫాబాద్ వాంకిడి మండలం దాబా గ్రామంలో ఆది సోమవారంలో పులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పొరుగున ఉన్న మహారాష్ట్రకు చెందిన ఓ పులి 2 రోజుల క్రితం వాంకిడి మండలం అడవుల్లో వచ్చిందని అడవి శాఖ అధికారులు తెలిపారు. పులి రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక ఘర్షణలు జరగకుండా చూడాలని కోరారు. ట్యాంకర్లోని రసాయన వ్యర్థాలను మూసీ నదిలోకి వదిలేందుకు ప్రయత్నించిన ట్రక్ డ్రైవర్ను లంగర్ హౌస్ స్థానికులు గుర్తించిన అత్తాపూర్ పోలీసులు సోమవారం రాత్రి ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి పెద్ద ట్యాంకర్ రామాలయం లంగర్ హౌస్ సమీపంలో మూసీ నది వైపు వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.